It's summer getting hot day by day. వేసవికాలం రోజు రోజుకి బాగా ఎక్కువగా ఎండ వస్తూ ఉంది. So it's the Lord who protects us from all heat. ప్రతి వేడి నుంచి కూడా మనం కాపాడువాడు మన ప్రభువే. There was a believer by name Sunil. సునీల్ అనే ఒక విశ్వాసి ఉన్నాడు. He was driving a car on a highway in the night. రాత్రి సమయం ముందు రహదారిలో కారు నడిపిస్తా ఉన్నాడు ఆయన. Because it was night, he was dozed off, he got sleepy. ఆ రాత్రి సమయం కాబట్టి అతనికి నిద్ర వచ్చేసింది. And he narrowly escaped a headlong collision with a truck. ఆ యొక్క నేరుగా ఒక ఎదురొస్తున్నటువంటి లారీకి ఆయన ఉద్దేశం. But his life was miraculously saved. కానీ అద్భుతమైన రీతిలో ఆయన ప్రాణం మాత్రం కాపాడబడింది. You know that Sunil was a converted Christian. మీకు తెలుసా, ఈ సునీల్ అనే వ్యక్తి సమర్పణ కలిగినటువంటి క్రైస్తవుడు. So he recognized God's hand in saving him from the accident. ఆ యొక్క గొప్ప ప్రమాదం నుంచి తప్పించబడటనే దాంట్లో దేవుని యొక్క హస్తం ఉన్నదని ఆయన గుర్తించాడు. And he gave thanks to the Lord. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, did God really intervene in the life of the believer Sunil and he saved him from the death? సునీల్ అనే వ్యక్తిని ఆ గొప్ప ప్రమాదంలో దేవుడు మధ్యవర్తిత్వం వహించి ఆయన కాపాడాడు అంటే, or it was merely a coincidence, or it was only a fortunately? లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగింది, అదృష్టవశాత్తు కాపాడబడ్డాడు. What do you think about this? దీని గురించి మనం ఏం తలంచుతున్నాం? Do God saves us from all evils and dangers and terrors? ప్రతి దుష్టత్వం నుంచి, ప్రతి ఒక్క భయం నుంచి దేవుడు నిజంగా మనల్ని కాపాడతాడా? We have the answer in Psalm 124. ఈ యొక్క ప్రశ్నకు జవాబు మనం కీర్తన గ్రంథము 124వ కీర్తనలో మనం చూసుకోవచ్చు. Do God protect his children from all evils and dangers? ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి ఒక్క దుష్టత్వం నుంచి కూడా దేవుడు తన బిడ్డను కాపాడునా? Or many times you think we have escaped by some fortune? లేకపోతే అదృష్టవశాత్తు మనం వాటి నుంచి తప్పించుకుంటున్నాం అనుకుంటామా? This Psalm 124 answers to this question. ఈ 124వ కీర్తనలో ఈ ప్రశ్నకు మనకు జవాబు దొరుకుతుంది. Psalm 124 says, yes, God protects his children from all evils and dangers and terrors. 124వ కీర్తనలో దేవుడు తప్పనిసరిగా ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, దేవుడు ఖచ్చితంగా మన అందరిని కూడా తన బిడ్డలను ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి ఒక్క ఆపద నుంచి కూడా ఆయన మనం కాపాడటానికి స్పష్టంగా చెప్తుంది. This Psalm 124 describes about the preservation of the Lord towards his children. 124వ కీర్తనలో ఆ దేవుని బిడ్డలు ఏ రీతిగా ప్రతి ప్రమాదం నుంచి కాపాడబడతారో, తప్పించబడతారో అనేది చక్కగా వివరణ ఇవ్వబడుతుంది. We have 8 verses in this psalm. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. We all read together. మనమందరం కలిసి ఈ 124వ కీర్తన చదువుకుంటాం. శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే మనం అందరం కలిసి ఈ 124వ కీర్తన మనం చదువుకున్నాం. If the Lord had not been on our side, let Israel say, if the Lord not been on our side, then would have attacked us, and their anger fell against us. They would have swallowed us alive. The flood would have engulfed us, devoured and swept over us. Raging waters have swept us away. Raised in వారి పంటకు మనం వేటగా యెహోవా పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణం వేటగాడు ఉరి తెంపబడెను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుచున్నది. Our help is in the name of the Lord, the maker of heaven and earth. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామం వలననే మనకు సహాయం కలుగుచున్నది. The brothers and sisters, this is called a pilgrim song. ఈ యొక్క శీర్షిక ఏమనుందంటే, ఇది ఒక యాత్ర కీర్తన అని రాయబడింది. This verses 1 to 5 tells about God's protection to his people.
1 నుంచి 5 వచనాల వరకు దేవుని బిడ్డల యందు ఆయన చూపుతున్నటువంటి భద్రత, లేక ఆయన ఏదైతే కాపాడుతాడో దాన్ని వర్ణించబడింది. Last 3 verses 6 to 8 it tells about God's provision to his people. 6 నుంచి 8 వరకు దేవుడు తన ప్రజల యందు కలుగుతున్నటువంటి సమృద్ధిని వివరిస్తున్నాడు. In verse 1 in Telugu, verse 2 in English, 1వ వచనం తెలుగులో, లేకపోతే ఇంగ్లీష్ లో 2వ వచనంలో, when men rose up against us, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, when men rose up against us, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, this shows that the children of God were in danger. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుని బిడ్డలు ఇక్కడ ప్రమాదంలో ఉన్నారు అని. We already said that it's a pilgrim song. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది యాత్రా కీర్తన అని. The Jews used to sing this song when they go to Jerusalem to celebrate the great festival. గొప్ప పండుగ చేసుకున్నప్పుడు యూదులు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఈ పాట పాడుకునేవారు. So to go to Jerusalem they had to pass through forests, hills and many mountains. ఆ యొక్క యెరూషలేము దారిలో వెళ్తున్నప్పుడు వారు కొండల మీద గుండా, అరణ్యంలో గుండా వాళ్ళు ప్రయాణించవలసి వచ్చేది. So when they were passing through these dangerous situations, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు వెళ్తున్నప్పుడు many bandits, robbers, they used to attack them. అనేక మంది దారి దోపిడీదారులు, దొంగలు వారందరూ కూడా వారి మీద దాడి చేసేవారు. They used to attack them unexpectedly, suddenly. అనుకోని రీతిలో అకస్మాత్తుగా వీరిని దాడి చేసేవాడు ఈ దొంగలు. In the same way, my dear brothers and sisters, ఇటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, we also face so many unexpected dangers in our life. మన జీవితంలో కూడా అనుకోని అనేక ప్రమాదాలను మనం ఎదుర్కోవాలి. Sudden crisis in our life. అకస్మాత్తుగా సంక్లిష్ట పరిస్థితులు మన జీవితంలో Many ఏర్పడతాయి. times our security is threatened అనేక మార్లు మన భద్రతకు ప్రమాదం కలుగుతుంది. and our happiness in life is threatened. మన జీవితంలో ఉన్నటువంటి సంతోషముకు బెదిరింపు కలుగుతుంది. Like sometimes కొన్ని మార్లు ఉదాహరణకు, when the security that we depend on is taken away, మనకున్నటువంటి భద్రత తొలగించబడుతుంది. when it is taken away, అది తొలగించబడినప్పుడు then we are nowhere. మనం ఎక్కడ లేని పరిస్థితికి వచ్చినప్పుడు We want somebody's help. మనం ఏమి లేనప్పుడు ఏం చేస్తామంటే ఎవరో ఒక సహాయం మనం కోరుతాం. So all our security we are no use to us sometimes. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి భద్రత అంతా కూడా దేనికి పనికిరానిదిగా అయిపోతుంది. This may happen to us in our day-to-day life. మన దైనందిన జీవితంలో ఇటువంటి పరిస్థితి కలగవచ్చు. For example, ఉదాహరణకు, the peace and security of a wife is suddenly threatened when the husband is unfaithful to her. ఉదాహరణకు ఒక భార్యకు ఉన్నటువంటి భద్రత, సమాధానం అంతా కూడా భర్త అపనమ్మకస్తుడుగా ఉన్నప్పుడు, ఆయన కనుక వేరే పరిస్థితిలో ఉన్నప్పుడు కలుగుతుంది. When the husband becomes addict, ఆ యొక్క bad habits, ఆ భర్త దేనికైనా బానిస అయినప్పుడు, like drinking and gambling, త్రాగుడుకు కానీ వ్యసనానికి కానీ బానిస అయినప్పుడు, so the peace and the security of the family and home is a threat. ఆ గృహం యొక్క, కుటుంబం యొక్క సమాధానానికి బెదిరింపు కలుగుతుంది ఈ పరిస్థితి. Or sometimes when a wage earner in the life, when he becomes invalid, కొన్ని మార్లు ఇంట్లో సంపాదించేవాడు కనుక చేయలేని పరిస్థితి, రోగి అయినప్పుడు కూడా, and he becomes helpless, నిస్సహాయుడిగా ఉంటున్నప్పుడు, then the family faces such hardships in the life. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా జీవితంలో అనేక కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. So these situations become reality in our day-to-day life. మన అనుదిన జీవితంలో ఇటువంటి పరిస్థితులు యథార్థమైపోతాయి. కొన్ని మార్లు Or any life-changing situations of our life, మన that we జీవితంలో face, జీవనాన్నే మార్చే పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని మార్లు many times we are at the mercy of the circumstances, situations in life. అనేక మార్లు మన యొక్క పరిస్థితులకు మనం లోబడి నిస్సహాయమైన పరిస్థితికి మనం So రావాలి. like it, my dear brothers and sisters, అటువంటి పరిస్థితిలో ప్రియ సహోదరి సహోదరులారా, we, the God's people, are dangerous many times. అనేక మార్లు దేవుని బిడ్డలుగా మనం కూడా ఇటువంటి ప్రమాదాల్లో వెళ్ళాల్సి వస్తుంది. In verse 3 to 5, you see, వచ్చిన 3 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తాము. when that anger or wrath was kindled against us, 2వ వచనంలో ఉంది ఇక్కడ తెలుగులో, when the వారి great అక్రమము waters would have swept us away, the torrent would have gone over us. 2, 3, 4 వచనాలు ఉన్నాయి. వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్న ఎడల వారు మనల్ని ప్రాణంతోనే మింగివేసింది, జలములు మనల్ని ముంచివేసి ఉంది.
Here you see a few words, very important words. ఇక్కడ చాలా ముఖ్యమైన కొన్ని మాటలు ఈ వచనాల్లో చూస్తున్నాం. Flood, ఆ యొక్క జల ప్రవాహం, the torrent, or the swollen waters. ఆ యొక్క ప్రవహించుతున్నటువంటి ప్రాణం మీద పొర్లి పారి ఉన్నది జలం అని చెప్తారు. Or the raging waters. ఆ యొక్క కఠినంగా పోషించుతున్నటువంటి జలం అని తెలుగులో. These deep waters was frightening to the people of Israel. ఈ లోతైనటువంటి ఈ నీళ్లు ఇశ్రాయేలుకు చాలా భయభ్రాంతులుగా చేసింది. You know, when they were passing through the divided Red Sea, ఆ యొక్క విభజించబడినటువంటి ఎర్ర సముద్రం కూడా భాగంగా పాయలుగా చేయబడినటువంటి ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు they were afraid what will happen, the water can come and engulf us, swallow us up. వారికి చాలా భయం కలిగింది. ఈ నీళ్లు మనల్ని ముంచివేస్తేమోనని అటు ఇటు చూసినప్పుడు భయం కలిగింది వాడు. They thought the water will engulf us and swallow us up. వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క నీళ్లు మనల్ని ముంచివేసి మింగివేయనేమో అని అనుకున్నారు. So they were in threatening situation, circumstances. భయంకరమైనటువంటి బెదిరింపు కలిగినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. So these references to us, our life also. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా కలగవచ్చు. Sometimes we face so many adverse situations in our life. కొన్ని మార్లు మనకు కఠినమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కలగవచ్చు. And these adverse situations may sweep us away or swallow us or drown us. ఈ కష్ట పరిస్థితుల్లో మనల్ని ముంచివేయచ్చు, ఆ యొక్క దూరంగా పారవేయచ్చు కూడా. It is like unexpected break in the head. ఆ యొక్క అనుకోని పరిస్థితులు మనకి కలగవచ్చు కూడా. Death of some our dear ones. ఇటువంటి ఎటువంటి పరిస్థితులు అంటే ప్రియులైనటువంటి వారు ఎవరైనా చనిపోవచ్చు. Some financial crisis in our life. ఆర్థికమైనటువంటి క్లిష్ట పరిస్థితి మన జీవితంలో. So all these crises, ఈ క్లిష్ట పరిస్థితులు అన్ని కూడా may throw us away from our quiet life into crisis situation. నెమ్మదైనటువంటి పరిస్థితుల నుంచి ఆ యొక్క క్లిష్ట పరిస్థితులకు విసిరివేయవచ్చు ఈ పరిస్థితులు. So our quiet life is at stake and we caught in chaos. మన నెమ్మదైన స్థితి కళావికలమైపోవచ్చు, కాకావికలమైపోవచ్చు. So like that we as God's children also we face sudden crisis in our life. కాబట్టి దేవుని బిడ్డలుగా కొన్ని మార్లు అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు జీవితంలో ప్రవేశించవచ్చు. Verse 6 says like this. 6వ వచనం ఏం చెప్తుందంటే, Blessed be the Lord who has not given us prey to the teeth. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. See, when these people of Israel were crossing through the mountains and forests, ఈ కొండల గుండా అరణ్యముల గుండా ఇశ్రాయేలు వెళుచున్నప్పుడు they used to be attacked by wild animals. ఆ యొక్క అడవి జంతువులు వారి మీద దాడి చేసేవి. And they used to catch them and in between the teeth they are grinded. ఆ జంతువులు ఏం చేసేవంటే వాళ్ళని పట్టుకొని పండ్లతో ఈ మనుషుల్ని విరిచేసేయాలి. They tear and grind. ఆ యొక్క చీల్చివేసి చెండాడేయాలి. So in the same way, it's a slow agony and sorrow for us. అదే విధంగా ఒక్కొక్కసారి నెమ్మదిగా దీర్ఘకాలం మనకు అటువంటి వేదన మన జీవితంలో Slowly grinding us. నెమ్మదిగా మనల్ని నలుగగొట్టే పరిస్థితి. So it causes us anxiety and agony. మన జీవితంలో వేదన, ఆ యొక్క కలవరం కలిగిస్తుంది. Many times we face this agony, physical agony. అనేక మార్లు భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వేదన కూడా మన And జీవితంలో, also we face spiritual agony. కొన్ని మార్లు ఆత్మీయమైనటువంటి వేదన కూడా మన జీవితాల్లో కలగవచ్చు. But spiritual agony is more painful. ఈ ఆత్మీయమైన వేదన ఇంకా బాధాకరమైనది. So God, we face this crisis in our day-to-day life also. ఇటువంటి పరిస్థితి మన అనుదిన జీవితంలో మనకు కూడా కలగవచ్చు. Verse 7. 7వ వచనంలో, We have escaped as a bird from the snare of a faller. The snare is broken, we have escaped. పక్షి తప్పించుకొనినట్టు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. Snare of a faller. ఆ యొక్క వేటగాండ్ర ఉరి నుంచి. The faller, he catches birds in a very deceptive way. ఈ వేటగాడు మోసకరమైనటువంటి రీతిలో ఈ పక్షిని పట్టుకుంటాడు. He lays down the nets or snare. ఆ యొక్క వల వేస్తాడు, లేకపోతే ఉచ్చు వేస్తాడు. He puts some food for the birds to come and eat. ఆ ఉచ్చు దగ్గర ఏం చేస్తాడంటే గింజలు వేస్తాడు, కాబట్టి పక్షి వచ్చి ఆ తిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. So when they come and perch on the net,
they are caught. ఆ వల మీద అవి వాలినప్పుడు అవి ఏం చేస్తే వాటిని పట్టేసుకుంటారు. So this net speaks about very deceptive, secret and cruel method of catching the people. ఈ ఉరిని ఏంటంటే ఎటువంటిదంటే ఆ యొక్క మోసపూరితమైనటువంటి ప్రజలను పట్టుకునే పరిస్థితిగా కనపడతాము. In the same way, the wicked people also that try to catch the believers, his children. అదే విధంగా దుష్టుని యొక్క రాజ్యంలో ఉన్నవారు దేవుని బిడ్డలను ఆ విధంగా పట్టుకోవాలని చూస్తారు. So it looks as though we are trapped, caught, entangled. అదే ఏ విధంగా ఉంటుందంటే మనము ఆ యొక్క వలలో చిక్కుకున్నటువంటి పరిస్థితి In కనపడతాం. the same way, in our day-to-day life also, ఈ విధంగా అనుదిన జీవితంలో మనకు కూడా కలగవచ్చు. we are also facing the same problem. మనం కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కోవచ్చు. And we plead and beg for our deliverance. We plead and beg for our deliverance. మనం మన విమోచన కొరకై తప్పించబట్టు కొరకై మనం బతిమలాడతా ప్రార్థన చేస్తాం. But many times we feel there is no way for us to escape. అనేక మనం ఏమనుకుంటే తప్పించుకోవడానికి మార్గమే లేదని కూడా మనం అనుకుంటాం. Many times visible problems, many times invisible problems. అనేక మార్లు కనబడేటటువంటి సమస్యలు, అనుమానాలు, అదృశ్యమైన కనబడని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. They will be frightening us in our life. మనల్ని భయప్రాంతులు చేసే పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి. So it looks though we are trapped and caught. అది ఏ విధంగా కనపడుతుందంటే మనం చిక్కుకొని పట్టబడిన వారంగా కనపడతాం. But all these injustices and abuses and the dangers, the situation in life, God is concerned about His people. మన జీవితంలో కలుగుతున్నటువంటి ఈ ప్రమాదంలో కానీ ఇటువంటి పరిస్థితుల్లో కానీ దేవుడు మన ఎడల చింత కలిగి ఉన్నాడని ఇక్కడ చెప్తాం. God is in complete control of the situations. దేవుడు సంపూర్ణంగా ఈ పరిస్థితి మీద ఆధీనం కలిగి ఉన్నాడు. We see here God's people, they were caught between the blue and the death. ఇక్కడ దేవుని బిడ్డలు ఇక్కడ మరణంకు దగ్గరగా వచ్చి పట్టబడినట్టుగా చూస్తున్నాము. We see in the Bible many situations. For example, the people of Israel, God's people, they were being chased by Pharaoh's army at the back. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి పరిస్థితులు చాలా కనపడతాయి. ఇశ్రాయేలునే గమనించండి. వారికి ముందు ఎర్ర సముద్రం వెనక నుంచి ఐగుప్తీయులు వారిని తరుముతున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ In the front, the Red Sea. ఆ యొక్క ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం Inescapable situation. అక్కడ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కనపడతాము. In the early church days, ఆదిమ సంఘ దినాల్లో కూడా many Christians have faced such situations. ఆ యొక్క క్రైస్తవులు అటువంటి పరిస్థితులు అనేకం ఎదుర్కొన్నారు. వాళ్ళు We see the Christian history. క్రైస్తవ చరిత్రను కనుక మనం చూసినట్లయితే The Roman emperors, they have tortured the believers, the Christians, mercilessly. ఆ ఎటువంటి కనికరం లేకుండా ఈ రోమా చక్రవర్తులు ఆదిమ సంఘాన్ని హింసించినట్టుగా మనం చూస్తాం చరిత్రలో. They persecuted, they tortured the believers. వారు చాలా భయంకరంగా శ్రమ పెట్టి హింసనందునట్టుగా చేశారు. One instance I tell you, when they used to catch the believers and wrap them in a wild animal's skin. ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ విశ్వాసాన్ని పట్టుకొని అడవి జంతువు చర్మంలో వాళ్ళని చుట్టి వేసేవాడు. And they throw them outside. అది చుట్టి కుట్టేసి ఏం చేసేవాడంటే బయట పడేసేవాడు. The dogs used to go and because they attack the wild animals and they tear the skin, the dry skin, and tear the people inside also. ఆ యొక్క కుక్కలు అప్పుడు ఆ చర్మ వాసనకు వచ్చేసి చీల్చి లోపల ఉన్నటువంటి మనుషులు కూడా చెండాడేవి. So the early church, the early believers, they faced a lot of persecution and torture. కాబట్టి ఆదిమ విశ్వాసులు ఆదిమ సంఘము అనేకమైనటువంటి శ్రమల గుండా అనేక హింసల గుండా వారు వెళ్ళేవాడు. Even today, ఈ రోజులు కూడా many believers and Christians అనేక మంది క్రైస్తవుల విశ్వాసులు are persecuted by the radicals like BJP, PHP, RSS. ఆ యొక్క ఇది భయంకరమైనటువంటి సంస్థలటువంటి శివసేన రాడికల్స్ గా ఉంటున్న వారు వీరందరూ కూడా ఈ క్రైస్తవులను హింసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. You read the missionary magazines. ఈ మిషనరీ పత్రికను కనుక మనం చదివినట్లయితే You see the torture and persecution of God's people and the new believers are undergoing. ఆ యొక్క ఇటువంటి సంస్థల ద్వారా విశ్వాసులు ఎటువంటి శ్రమలు గుండా హింసనందుతున్నారో మనం అక్కడ చదవచ్చు. 2 months back, in Nicaragua, one pastor named Sanjeev, he was murdered.
ఆ వికారాబాద్ లో 2 నెలల క్రితం ఒక సంఘ కాపరి, సంజీవులు అనే సంఘ కాపరి అతను హింస పెట్టి హత్య చేసినట్టుగా మనం చదివాం. Like that we see our believers are being persecuted by these radicals. ఈ విధంగా ఈ ఉగ్రవాద సంస్థల ద్వారా ఈ విశ్వాసులు హింస నొందుతున్నట్టుగా మనం ఇప్పుడు ఈ దినాల్లో కూడా చూస్తున్నాం. Not only that, we see in Muslim countries, in communist countries, how believers are being persecuted. అంత మాత్రమే కాదు, ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో, ఈ ముస్లిం రాజ్యాల్లో కూడా ఏ విధంగా క్రైస్తవులు హింసించబడుతున్నారో మనం చూస్తాం. So God's children, the believers, are in crisis situation in this world. కాబట్టి దేవుని ప్రజలు, ఆ విశ్వాసులు అనబడేవారు ఈ లోకంలో ఏ విధంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తాం. Inescapable crisis. తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో వీరు ఉన్నట్టుగా మనం చూస్తాం. But it's good news for us from the Lord. కానీ ప్రభు యొద్ద నుంచి మనకు ఒక శుభవార్త ఉంది. Verse 1 and 2 says, 1-2 వచనాల్లో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, if it had not been the Lord who is on our side, let Israel now say, if it had been the Lord who is on our side, men rose up against us. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన యెడల, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన యెడల, వారు మనల్ని ప్రాణంతోనే విడివేసిందురు. The good news is that dear brothers and sisters, God was on the side of the people of Israel. శుభవార్త ఏంటంటే యెహోవా ఇశ్రాయేలు ప్రజల యొక్క పక్షంలో ఉన్నాడు. So this made the situation different altogether. అప్పుడు దీనిని బట్టి ఆ పరిస్థితిలో వ్యత్యాసం కనపడతా ఉంది. Verse 8 says, my help comes from the Lord. ఈ 8వ వచనంలో ఏముందంటే, యెహోవా నామం వలననే మనకు సహాయం Who made heaven and earth. భూమి ఆకాశం సృజించిన. So our Lord is Jehovah. కాబట్టి మన ప్రభువు యెహోవా దేవుడై ఉన్నాడు. He is covenant making God and covenant keeping God. ఆయన నిబంధనను నెరవేర్చు దేవుడు, నిబంధనను చేసిన దేవుడు. He is creator of all of us. మనందరినీ సృజించిన వాడు ఆయన. So such a God who created us is on our side. మనల్ని సృజించినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. So God is with us with all power and authority. ఆయన యందు సమస్త అధికారమును, సమస్త ఆధిపత్యమును ఉన్నవి. He protects his children. ఆయన తన బిడ్డలను కాపాడువాడు. So what Paul says in Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడంటే, chapter 8 verse 35, 8వ అధ్యాయం 35వ వచనంలో there Paul says, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, tribulations, distress, persecution, famine, nakedness, peril and sword. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపున. In that he says, in the midst of all these things, he sings a victory song. వీటన్నిటిలో, శ్రమలన్నింటిలో గుండా వెళ్తున్నప్పుడు పౌలు ఒక విజయ గీతమును పాడుతున్నాడు. Because God was on his side. ఎందుకంటే దేవుడు తన పక్షం ఉన్నాడు కదా. Verse 31, Romans 8:31 says, 31వ వచనం, ఇట్లుండగా ఏమనుము, if God is for us, who can be against us? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? So he was not oppressed by the circumstances. ఆ యొక్క పరిస్థితులను బట్టి అతను కృంగదీయబడలేదు, అని అణగగొట్టబడలేదు. In the same way, we should not also be suppressed by the circumstances. అదే విధంగా మనం కూడా మన పరిస్థితిని బట్టి మనం కృంగుదల కలగకూడదు. We should not be preoccupied by our imaginary fear. మనకు కలుగుతున్న ఊహాత్మకమైనటువంటి భయాన్ని బట్టి మనము అడ్డంకులు కలిగి మనం By our imaginary worries. ఆ యొక్క ఊహాత్మకమైనటువంటి చింతనను బట్టి. But we must always be preoccupied with the presence of the Lord and praising Him. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధి మనం కలిగి ఉన్నది కాబట్టి ఆ దానిని బట్టి అది ఊహించుకుంటా దేవుని మనం స్తుతించాలి. My dear brothers and sisters, one thing we must know. నా ప్రియ సహోదరి సహోదరుల, ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. God is on our side. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. We are on God's side. మనము దేవుని పక్షంలో ఉన్నాము. This is the secret of victory. ఈ విజయమునకు రహస్యం ఇదే. When God is on our side, దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు, when our sins are forgiven, మన పాపములు క్షమించబడినప్పుడు, we are justified by God. దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడతాం. So we need not worry for any fear or any circumstances, any situations in our life. కాబట్టి మన బాధను బట్టి, మన పరిస్థితిని బట్టి, మన చింతనను బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. Only when we commit sin, we are separated from the Lord, then only we have to worry.
ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ పాపం ద్వారా దేవుని నుంచి ఎడబాటు కలుగుతుందో అప్పుడు మాత్రమే మనం చింతపడాలి. So God is in control of every situation in our life. మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి మీద కూడా దేవుడు ఆధీనం కలిగి ఉన్నాడు. The resurrection power of Jesus Christ. ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తుంది. It defends us. అది మనకి కాపాడుతుంది. It protects us. మనల్ని కాపాడుతుంది. It overshadows us. మన చుట్టూ ఆవరించి ఉంటుంది. So this is the miracle that we have experienced in our life. మన జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని మనం అనుభవించాలి. So when the Lord is for us, who can be against us? దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మనకు విరోధి ఎవరు? Our sovereign God protects us సార్వభౌముడైనటువంటి దేవుడు మనల్ని కాపాడువాడు. from all evils, dangers, and terror by night. ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి, రాత్రి కలుగు భయం నుంచి కూడా ఆయన మనం కాపాడు. We have beautiful protection verses from Psalm 91. ఆ 91వ వచనంలో ఎంతో చక్కని సుందరమైనటువంటి వచనాలు మనం చూసుకోవచ్చండి. Psalm 91. 91వ కీర్తన. In verse it says, He delivers us from the lawlessness, from the deadly pestilence. ఆ యొక్క 3వ వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. Verse 5, from terror by night, arrow that flies by day. 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. Verse 6 says, from pestilence in darkness and plague and destruction at noon. 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుండు అని. We have the God protection. The verse says, no harm, no disaster will befall us. ఆ 7వ వచనం నుండి ఎటువంటి అపాయము నీ యొద్దకు రాదు అని చెప్తుంది అక్కడ. We have the God's protection in all our situations, in all our troubles. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సమస్యలో కూడా దేవుని యొక్క భద్రత మనకు ఉంటుంది. We have another promise from the Psalm 121:7. 121:7లో కూడా ఇంకొక మంచి వాగ్దానం మనకు ఇవ్వబడింది. 121:7. 121వ అధ్యాయము 7వ వచనం. The Lord shall preserve you from all evil. He will preserve your soul. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. So what we have learned so far? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం దీనిని బట్టి? Psalm 124. 124వ కీర్తనలో It tells about God's protection to people and God's provision to His people. దేవుడు ప్రజలకు కలుగుతున్నటువంటి భద్రత గురించి, దేవుడు అనుగ్రహించే సమృద్ధిని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. God's protection in time crisis. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క భద్రత గురించి ఇక్కడ చెప్పబడింది. In sudden crisis, అకస్మాత్తుగా వచ్చే పరిస్థితి, ప్రమాదం నుంచి, in painful crisis, వేదన కలిగించే పరిస్థితుల నుంచి, in inescapable crisis, తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా we need not be afraid. మనం భయపడడం అవసరం లేదు. Why? ఎందుకు? Because God is on our side. దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి. Our help comes from the Lord, మన సహాయము యెహోవా వలననే కలుగును. who made heaven and earth. ఆ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలననే మనకు సహాయం కలుగును. Said in the Bible, the Lord is your good keeper. ఆ యెహోవా నిన్ను కాపాడువాడని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో So the చెప్పబడింది. Lord protects from all evils and dangers. ఆ ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి కూడా యెహోవా నిన్ను కాపాడును. We have such a wonderful ఎంత అద్భుతమైనటువంటి వచనాలు God who preserves us and protects us మనల్ని కాపాడు, మనల్ని భద్రపరిచే దేవుడు మనకున్నాడు. and provides all our needs. మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకు. Let us worship the Lord. అటువంటి దేవుని బట్టి ఈ దినమున మనం ఆరాధిద్దాం. యథార్థమైనటువంటి ఆత్మతో, సత్యంతో ప్రభువుని మనం ఆరాధిద్దాం.